హాయ్ అండి, హేమ పౌల్ట్రీ చిత్తూరు. ఇప్పుడు చాలామంది వీడియోస్ చూస్తున్నారా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చాలామంది కొత్తగా పౌల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, మనం ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తాం. ఇది వచ్చి ఇంజెక్షను, అంటే టీకా లాగా. మనం పిల్లలకి పుట్టిన వెంటనే టీకాలు ఎట్లా వేస్తారు, ఇది 3వ రోజు టీకా వేస్తాము. ఎందుకంటే దీని అంటే ఏ రోగాలు ఏ డిసీజు రాకుండా ఇది కొంచెం శక్తినిస్తూ ఉంటుంది. ఇది వచ్చి మనం మార్నింగ్ 4కు స్టార్ట్ చేసుకోవాలి, ఈవినింగ్ అయితే 7కి స్టార్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ టైంలో వేయకూడదు. ఆఫ్టర్నూన్ టైంలో వేసామంటే అవి చూడండి ఇలా రౌండ్ కట్టుకున్నప్పుడు అవి ఎక్కువ అన్నీ ఒక చోట ఉండేటప్పుడు హీట్ ఎక్కువ అయిపోయి వీటికి స్ట్రోక్స్ అలాంటివి వస్తూ ఉంటాయి. మార్నింగ్ వేసామంటే 4కు స్టార్ట్ చేసుకోవాలి, ఈవినింగ్ వేసామంటే 7కి స్టార్ట్ చేసుకోవాలి. ఇంజెక్షన్ వేసేటప్పుడు అంటే పిల్లలు బట్టి మాకు 11,000 కాబట్టి మేము 6 మంది ఉన్నాము. సో ఒకరు ఇంజెక్షన్ 2 వచ్చారు, వాళ్ళకి అలా పిల్లలు వేసేదానికి. పిల్లలు వచ్చి చిన్నప్పుడు ఇలా అన్న కూడా పెట్టుకొని దాంట్లో సగం పొట్టు వేసుకొని అలా పిల్లలు వేసుకున్నామంటే ఒకరు వచ్చి ఎత్తేస్తూ ఉంటారు, మనం ఇలా ఇచ్చుకుంటూ పోతూ ఉంటాము. ఒక్కొక్కటి ఫాస్ట్గా పని అవుతుంది. అప్పుడప్పుడు ఆ రౌండ్లలో ఆడుండే ఎత్తి పిల్లలు వేసేవాళ్ళు అట్లా తోలుతూ ఉంటారు. ఒకే చోటు ఉన్నిందంటే ఒక పిల్ల మీద ఒకటి పడిపోయి చనిపోవడం జరుగుతుంది. అలా చనిపోకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ అండి. మన వీడియోస్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.